హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సాంఘిక మత సంస్కరణోద్యమాలు అనే టాపిక్ సంబంధించి పార్ట్ 2 చూద్దామండి. పార్ట్ 1లో 100 క్వశ్చన్స్ కవర్ చేసాము. ఇంకా ఎవరైనా మన ఛానల్లో ఆ వీడియోని చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ఏంటో తెలియజేయండి కమెంట్లో. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఆ టాపిక్ సంబంధించి కంటిన్యూషన్లో పార్ట్ 2 చూద్దామండి. ఇక్కడ కూడా 100 క్వశ్చన్స్ కవర్ చేయడం జరిగింది. మోడర్న్ హిస్టరీ అనేది ఎందుకు ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుందంటే లాస్ట్ టైము ఎక్కువ క్వశ్చన్స్ అడిగారండి ఈ మోడర్న్ హిస్టరీకి సంబంధించి. సో ఈసారి అడగొచ్చు, అడగకపోవచ్చు, కానీ ఈసారి కూడా అలానే అడుగుతారని గ్యారంటీ లేదు. కానీ ముందు జాగ్రత్త కోసం వీలైనంత ఎక్కువ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ వీడియోని చివరి దాకా చూడండి, మంచి మంచి కంటెంట్ అనేది తెలుసుకుంటారు. ఆల్మోస్ట్ 100 క్వశ్చన్స్ కవర్ చేసామండి పార్ట్ 2లో కూడా. సో కొత్త కొత్త విషయాలన్నీ తెలుసుకుంటారు. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఇంకా వీడియో చూడండి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కొంచెం జూమ్ పెంచుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను పరిశీలించండి. 1876లో భారతదేశం భారతీయులకే అని పేర్కొంటూ ఆయన స్వరాజ్ అనే పదాన్ని ప్రతిపాదించారు. ఆయన వృత్తి ఆధారంగా కాకుండా పుట్టుక ఆధారంగా వర్ణ వ్యవస్థను సమర్థించారు. తన వేద ప్రవచనాలను ప్రచారం చేయడానికి 1880లో మీరట్లో పరోపకారిణి సభను స్థాపించారు. అతను ఎవరండి? స్వామి దయానంద సరస్వతి గురించి అడిగారు ఇక్కడ. స్వామి దయానంద సరస్వతి మరియు ఆర్య సమాజం గురించి అడిగారు ఇక్కడ. ఇక్కడ ఏమంటున్నారు అంటే 1876లో భారతదేశం భారతీయులకే అని పేర్కొంటూ ఆయన స్వరాజ్ అనే పదాన్ని ప్రతిపాదించారట. ఎవరు? స్వామి దయానంద సరస్వతి. ఆయన వృత్తి ఆధారంగా కాకుండా పుట్టుక ఆధారంగా వర్ణ వ్యవస్థను సమర్థించారు. తన వేద ప్రవచనాలను ప్రచారం చేయడానికి 1880లో మీరట్లో పరోపకారిణి సభను స్థాపించారు. పైన ఇచ్చిన వాక్యాలలో ఏది లేదా ఏవి సరైనవి అంటే ఆప్షన్ బి అండి. ఓన్లీ 1 and 3 ఆర్ కరెక్ట్ అండి. దయానంద సరస్వతి 1876లో భారతదేశం భారతీయులకని మొట్టమొదటిసారిగా స్వరాజ్ పిలుపునిచ్చారు. నెక్స్ట్, తన గ్రంథాలను వేద ప్రవచనాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 1880లో మీరట్లో పరోపకారిణి సభను స్థాపించారంట. ఈ స్టేట్మెంట్ అనేది ఎందుకు రాంగు అంటే ఆయన పుట్టుక ఆధారంగా కాకుండా వృత్తి మరియు విద్య ఆధారంగా వర్ణ వ్యవస్థ ఉండాలని వాదించారంటండి. పుట్టుక ఆధారంగా కాకుండా వృత్తి మరియు విద్య ఆధారంగా వర్ణ వ్యవస్థ ఉండాలని వాదించారు. ఎవరు? ఈ స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది గ్రంథాలు లేదా పత్రికలను వాటి ఉద్దేశం లేదా రచయితలతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A3, B1, C2, D4. సత్యార్థ ప్రకాష్ యొక్క పత్రిక ఏంటి అంటే సత్యార్థ ప్రకాష్ యొక్క పత్రిక లేదా గ్రంథం ఏది అంటే ఆర్య సమాజం యొక్క ప్రాథమిక గ్రంథం. సత్యార్థ ప్రకాష్ యొక్క గ్రంథము ఆర్య సమాజం యొక్క ప్రాథమిక గ్రంథం. గో కరుణానిధి అంటే గోవుల సంరక్షణ కోసం రాసిన పుస్తకం. తహదీబ్ ఉల్ అబ్లాక్ అనేది సామాజిక సంస్కరణల ఆవశ్యకతను వివరిస్తూ ప్రారంభించిన ఉర్దూ పత్రిక. అస్బాబ్ ఏ బగావత్ ఏ హింద్ అనేది 1857 సిపాయిల తిరుగుబాటుకు గల కారణాలను విశ్లేషిస్తూ రాసిన పుస్తకం ఏది అంటే అస్బాబ్ ఏ బగావత్ ఏ హింద్. ఈ సత్యార్థ ప్రకాష్ 1875లో ఈ సత్యార్థ ప్రకాష్ అనేది ఆర్య సమాజం యొక్క ప్రాథమిక గ్రంథంగా పరిగణించబడుతుందంట. గో కరుణానిధి అనేది గోవుల సంరక్షణ కోసం దయానంద సరస్వతి రాసిన పుస్తకము. తహదీబ్ ఉల్ అబ్లాక్ అనేది సామాజిక సంస్కరణల ఆవశ్యకతను వివరిస్తూ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రారంభించిన ఉర్దూ పత్రిక. అస్బాబ్ ఏ బగావత్ ఏ హింద్ అనేది 1857 సిపాయిల తిరుగుబాటుకు గల కారణాలను విశ్లేషిస్తూ రాసిన ప్రసిద్ధ పుస్తకం. నెక్స్ట్ క్వశ్చన్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనను మరియు దాని విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ విధానాల ద్వారా కేవలం మెజారిటీ హిందువులకే ప్రయోజనం చేకూరుతుందని ఆయన భావించారు మరియు ముస్లింలను జాతీయ రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి.
ప్రారంభంలో హిందూ ముస్లిం ఐక్యతను విశ్వసించినప్పటికీ 1885లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన తర్వాత ఆయన వైఖరి మారి కాంగ్రెస్ కు వ్యతిరేక అయ్యారంట. ఎవరండి? ఎవరతను? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. నెక్స్ట్, కాంగ్రెస్ విధానాల ద్వారా కేవలం మెజారిటీ హిందువులకే ప్రయోజనం చేకూరుతుందని ఆయన భావించారు. ముస్లింలు జాతీయ రాజకీయాలకు దూరంగా ఉండి విద్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఎవరు? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది సంస్థల స్థాపనను కాలక్రమానుసారంగా అమర్చండి. మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీ, దేవ సమాజం, భారత ధర్మ మహామండలి, ఖాల్సా కాలేజీ, అమృత్సర్. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1, 2, 3, 4. మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని 1875లో అలీగర్లో స్థాపించారు. దేవ్ సమాజంను 1887లో లాహోర్ కేంద్రంగా స్థాపించబడింది. భారత్ ధర్మ మహామండలి 1887లో హరిద్వార్లో స్థాపించబడింది. సిక్కులలో విద్యాభివృద్ధి కోసం ఖాల్సా కాలేజీని 1892లో అమృత్సర్లో స్థాపించారు. సో సిరీస్ వచ్చేటప్పటికి 1, 2, 3, 4. నెక్స్ట్ క్వశ్చన్, దేవబంద్ ఉద్యమానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. దేవబంద్ ఉద్యమానికి సంబంధించి అడిగారండి. ఇది ముస్లింలను పాశ్చాత్యీకరించే లక్ష్యంతో ప్రారంభమైన ఉదారవాద ఇస్లామిక్ సంస్కరణోద్యమం. ఇది భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనను పూర్తిగా స్వాగతించింది. ఇది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ నేతృత్వంలోని అలీగర్ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది యునైటెడ్ ఇండియన్ పేట్రియాటిక్ అసోసియేషన్ కు వ్యతిరేకంగా మతపరమైన ఫత్వా జారీ చేసింది. ఆప్షన్ ఏ అనేది రాంగ్ అంటే రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. దేవబంద్ ఉద్యమం అనేది ఒక ఉదారవాద ఉద్యమం కాదండి. ఇది ఒక ఛాందసవాద ఇస్లామిక్ పునరుజ్జీవన ఉద్యమం అండి. ఉదార ఉద్యమం కాదు, ఛాందసవాద ఇస్లామిక్ పునర్జీవన ఉద్యమం అండి. పాశ్చాత్య విద్యను, సంస్కృతిని వీరు తీవ్రంగా వ్యతిరేకించారంట. పాశ్చాత్య విద్యను, సంస్కృతిని తీవ్రంగా వ్యతిరేకించారు. సో ఇంక రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. ఈ దేవబంద్ ఉద్యమం అనేది జాతీయ కాంగ్రెస్ స్థాపనను పూర్తిగా స్వాగతించింది. నెక్స్ట్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ నేతృత్వంలోని అలీగర్ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. యునైటెడ్ ఇండియన్ పేట్రియాటిక్ అసోసియేషన్ కు వ్యతిరేకంగా మతపరమైన ఫత్వా జారీ చేసిందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, 1893లో ఆర్య సమాజం కల్చర్డ్ పార్టీ మరియు మహాత్మా వర్గంగా చీలిపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటి? 1893లో ఆర్య సమాజము కల్చర్డ్ పార్టీ మరియు మహాత్మా వర్గంగా చీలిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి అంటే ఆప్షన్ బి అండి, మాంసాహారం తీసుకోవడం మరియు విద్యా విధానంపై నెలకొన్న భేదాభిప్రాయాలు. ఆర్య సమాజం అనేది ప్రధానంగా 2 కారణాల వల్ల 1893లో చీలిపోయింది. ఒకటి మాంసాహారం తీసుకునే విషయంపై కాగా, రెండోది విద్యా విధానంపై నెలకొన్న భేదాభిప్రాయాలు. కల్చర్డ్ పార్టీ ఆంగ్ల మాధ్యమంలో సైన్స్ విద్యను సమర్థించగా, మహాత్మా వర్గము సాంప్రదాయ గురుకుల విధానాన్ని పట్టుబట్టింది మరియు మాంసాహారాన్ని వ్యతిరేకించింది. నెక్స్ట్ క్వశ్చన్, అకాలీ ఉద్యమం లేదా గురుద్వారా సంస్కరణోద్యమంకి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. అవినీతి పరులైన ఉదాసీ మహాంతుల నియంత్రణ నుంచి గురుద్వారాలను విడిపించడం దీని ప్రధాన లక్ష్యం. 1921లో నంకానా సాహిబ్ మారణకాండ ఈ శాంతియుత ఉద్యమ సమయంలోనే జరిగింది. దీని ఫలితంగా 1922లో సిక్కు గురుద్వారాల చట్టం ఆమోదించబడింది. ఇది తరువాత ఎస్జిపిసికి చట్టబద్ధంగా అప్పగించబడింది. పైన ఇచ్చిన వాక్యాలలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ డి అండి. 1, 2, 3 ఆర్ కరెక్ట్ అండి. ఆల్ ఆర్ కరెక్ట్. అవినీతి పరులైన మహంతుల చేతుల్లోంచి గురుద్వారాలను విడిపించి వాటిని ప్రజాస్వామ్యబద్ధంగా సిక్కు సమాజం ద్వారా నిర్వహించడం ఈ ఉద్యమ ప్రధాన ఉద్దేశం. ఏ ఉద్యమం అండి? ఈ అకాలీ ఉద్యమం లేదా గురుద్వారా సంస్కరణోద్యమం. 1921లో నంకానా సాహిబ్ గురుద్వారాలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అకాలీలపై కాల్పులు జరిగాయి. అకాలీల శాంతియుత పోరాటం ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వము 1922లో సిక్కు గురుద్వారాల చట్టాన్ని ఆమోదించింది.
నెక్స్ట్ క్వశ్చన్, కింది బిరుదులు మరియు వ్యక్తుల జతలను పరిశీలించండి. ఆధునిక భారతదేశ ఆధునిక భారత దశ నిర్మాతలు స్వామి దయానంద సరస్వతి, మహామన పండిట్ మదన్ మోహన్ మాలవ్య, మెస్సియా లేదా మహి మీర్జా గులాం అహ్మద్. పై వాటిలో ఎన్ని జతలు సరిగ్గా జతపరచబడ్డాయి అంటే ఆప్షన్ సి అండి, 3 జతలు కరెక్టే అండి. సర్వేపల్లి రాధాకృష్ణన్ మరియు అరవింద ఘోష్లు దయానంద సరస్వతిని ఆధునిక భారతదేశ నిర్మాతలలో ఒకరుగా అభివర్ణించారు. మదన్ మోహన్ మాలవ్య గారిని మహాత్మా గాంధీ గౌరవప్రదంగా మహామన అని పిలిచేవారు. అహ్మదీయ ఉద్యమ స్థాపకుడు మీర్జా గులాం అహ్మద్ తాను స్వయంగా మహి మరియు మెస్సియాన్ అని ప్రకటించుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, శుద్ధి ఉద్యమంకు సంబంధించి క్రింది వాక్యాలలో ఏది లేదా ఏవి సరైనవి అంటే ఆప్షన్ ఏ అండి, 1, 2 ఆర్ కరెక్ట్. ఈ శుద్ధి ఉద్యమాన్ని అధికారికంగా విస్తృతమైన సంస్థాగత రూపంలో 1877లో లాహోర్ కేంద్రంగా ఆర్య సమాజం ప్రారంభించిందంట. ఆర్య సమాజం ఈ శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించింది. ఈ ఉద్యమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లడంలో స్వామి శ్రద్ధానంద కీలక పాత్ర పోషించారు. దీన్ని ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లడంలో అత్యంత ప్రధానమైన పాత్ర పోషించిన వ్యక్తి ఎవరు అంటే స్వామి శ్రద్ధానంద. సో స్టేట్మెంట్ 3 అనేది ఎందుకు రాంగు అంటే ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. శుద్ధి ఉద్యమాన్ని అధికారికంగా 1877లో లాహోర్ కేంద్రంగా ఆర్య సమాజం ప్రారంభించింది. ఈ ఉద్యమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లిన నాయకుడు స్వామి శ్రద్ధానంద. ఇతర మతాల్లోకి మారిన హిందువులను తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడం ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇతర మతాల్లోకి మారిన హిందువులను తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడం ఈ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ ఇక్కడేమన్నారు, హిందువులను ఇతర మతాల్లోకి మార్చడం అన్నారండి. ఇది ఆపోజిట్ అండి ఇక్కడ ఇచ్చింది వాళ్ళు. సో ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, నిరంకారీ ఉద్యమం ప్రవేశపెట్టిన ఆనంద్ కరాజ్ దేనిని సూచిస్తుంది? నిరంకారీ ఉద్యమం ప్రవేశపెట్టిన ఆనంద్ కరాజు దేనిని సూచిస్తుంది అంటే ఆప్షన్ సి అండి, బ్రాహ్మణ ఆచారాలు లేకుండా గురు గ్రంథ్ సాహిబ్ సమక్షంలో జరిగే సరళీకృత వివాహ వేడుక. బ్రాహ్మణ ఆచారాలు లేకుండా గురు గ్రంథ్ సాహిబ్ సమక్షంలో జరిగే సరళీకృత వివాహ వేడుక. నిరంకారీ ఉద్యమం వివాహ వ్యవస్థలో తీసుకొచ్చిన అతిపెద్ద మార్పు ఆనంద్ కరాజ్. బ్రాహ్మణ పూజారుల ప్రమేయం లేకుండా కేవలం గురు గ్రంథ్ సాహిబ్ సమక్షంలో దానికి ప్రదక్షిణలు చేస్తూ నిరాడంబరంగా సిక్కుల వివాహాలు జరిగే నూతన విధానాన్ని వీరు ప్రాచుర్యంలోకి తెచ్చారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, పండిట్ మదన్ మోహన్ మాలవ్యకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆయన 1916లో డాక్టర్ ఆనీ బీసెంట్ మరియు సుందర్లాల్తో కలిసి బనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఎవరండి ఈ పండిట్ మదన్ మోహన్ మాలవ్య? 1932 పూనా ఒప్పందంలో ఆయన దళిత వర్గాల తరపున సంతకం చేశారు. సత్యమేవ జయతే అనే నినాదాన్ని జాతీయ స్థాయిలో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన ఘనత ఎవరికి దక్కుతుంది అంటే ఈ పండిట్ మదన్ మోహన్ మాలవ్యకి అండి. ఆ పైన ఇచ్చిన వాక్యాల్లో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి, ఓన్లీ 1 and 3 ఆర్ కరెక్ట్ అండి. స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ అంట. ఎందుకు రాంగ్ కూడా చూద్దాము. మదన్ మోహన్ మాలవ్య 1916లో ఆనీ బీసెంట్ మరియు సుందర్లాల్తో కలిసి బిహెచ్యును స్థాపించారంటండి. బిహెచ్యు అంటే ఏందండి? బనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. సో ముండకోపనిషత్తులోని సత్యమేవ జయతే నినాదాన్ని జాతీయ స్థాయిలో ఆయన ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఎవరు? ఈ మదన్ మోహన్ మాలవ్య. స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అంటే 1932 పూనా ఒప్పందంలో అగ్రవర్ణ హిందువుల తరపున మదన్ మోహన్ మాలవ్య సంతకం చేశారంటండి. కానీ ఇక్కడేమన్నారు స్టేట్మెంట్ లో ఆయన దళిత వర్గాల తరపున సంతకం చేశారన్నారండి. ఇక్కడ దళిత వర్గాలు కాదు, ఇక్కడ హిందువుల తరపున అండి. హిందువుల తరపున మదన్ మోహన్ మాలవ్య సంతకం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పత్రికలు లేదా సంస్థలు మరియు వాటి వ్యవస్థాపకులు లేదా నాయకుల జతలను పరిశీలించండి. ది లీడర్ పండిట్ మదన్ మోహన్ మాలవ్య, సైంటిఫిక్ సొసైటీ సర్ సయ్యద్ అహ్మద్ ఖాను, నద్వతుల్ ఉలేమా షిబ్లీ నొమాని, దేవశాస్త్ర శివ్ నారాయణ్ అగ్నిహోత్రి. పై వాటిలో ఎన్ని జతలు సరిగ్గా జతపరచబడ్డాయి అంటే ఆప్షన్ డి అండి, ఆల్ ఆర్ కరెక్ట్ అండి. ది లీడర్ ఆంగ్ల దినపత్రికను మదన్ మోహన్ మాలవ్య ప్రారంభించారు. సైంటిఫిక్ సొసైటీని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించారు. నద్వతుల్ ఉలేమా అనే సంస్థను సిబ్లీ నొమాని స్థాపించారు. దేవశాస్త్ర అనేది శివ్ నారాయణ్ అగ్నిహోత్రి స్థాపించిన దేవ సమాజం యొక్క ముఖ్య గ్రంథం. నెక్స్ట్ క్వశ్చన్,
హైదరాబాద్ రాష్ట్రంలో ఆర్య సమాజానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. సరికాని వాక్యం అడిగారండి. సో సరైన వచ్చేటప్పటికి ఇది బీడ్ జిల్లాలోని దారూర్లో తన శాఖను స్థాపించిందంటండి. ఏదండి? హైదరాబాద్ రాష్ట్రంలో ఆర్య సమాజానికి సంబంధించి ఇది బీడ్ జిల్లాలోని తారూర్లో తన శాఖను స్థాపించారు. నెక్స్ట్ 1932 వరకు కేశవరావు కోరట్కర్ దీనికి అధ్యక్షుడిగా ఉన్నారంటండి. కేశవరావు కోరట్కర్ అనే అతను దీనికి అధ్యక్షుడిగా ఉన్నారు. ఎప్పుడు? 1932 వరకు. నెక్స్ట్ 1930ల కాలంలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది కీలక రాజకీయ పాత్ర పోషించింది. 1930ల కాలంలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది కీలక రాజకీయ పాత్ర పోషించింది. సో ఎక్సెప్ట్ సి అండి. ఇది ఎందుకు రాంగు అంటే ఆర్య సమాజం అనేది 1938-39లో హిందూ మహాసభతో కలిసి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సత్యాగ్రహం చేసిందండి. కానీ ఇక్కడేమన్నారు? ముస్లిం లీగ్ తో కలిసి వ్యతిరేకంగా పోరాడింది నిజాం ప్రభుత్వానికి అన్నారు. సో ముస్లింలతో కలిసి కాదండి, హిందూ మహాసభతో కలిసి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సత్యాగ్రహం చేసింది. సో ముస్లిం లీగ్లతో కాదు. నెక్స్ట్ క్వశ్చన్. అహ్మదీయ ఉద్యమం జిహాద్ భావనను తీవ్రంగా వ్యతిరేకించింది మరియు శాంతియుత విధానాలను సమర్థించింది. ఇది అన్ని మతాల ప్రాథమిక సారాంశం ఒకటేనని, మానవాళికి సార్వత్రిక మతం ఉండాలని విశ్వసించిన ఉదారవాద ఇస్లామిక్ మత సంస్కరణ ఉద్యమం. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. అహ్మదీయ ఉద్యమం జిహాద్ భావనను తీవ్రంగా వ్యతిరేకించి శాంతియుత విధానాలను సమర్థించింది. ఎందుకంటే ఇది బ్రహ్మ సమాజం తరహాలో ప్రారంభమైన ఉదారవాద మత సంస్కరణ ఉద్యమం మానవాళికి సార్వత్రిక మతం ఉండాలని బోధించింది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది సంఘటనలు లేదా సంస్థల స్థాపనలను కాలక్రమానుసారంగా అమర్చండి. సయ్యద్ అహ్మద్ ఖాన్ ద్వారా సైంటిఫిక్ సొసైటీ స్థాపన, బరాహిన్ ఈ అహ్మదీయ పుస్తక ప్రచురణ, బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా సిక్కు గురుద్వారాల చట్టం ఆమోదం, బొంబాయిలో ఆర్య సమాజం స్థాపన. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. 1, 4, 2, 3. సైంటిఫిక్ సొసైటీని సయ్యద్ అహ్మద్ ఖాన్ 1864లో స్థాపించారు. బొంబాయిలో ఆర్య సమాజాన్ని 1875 ఏప్రిల్ 10న స్థాపించారు. బరాహిన్ ఈ అహ్మదీయ పుస్తకం 1880లో ప్రచురితమైంది. సిక్కు గురుద్వారాల చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వం 1922లో ఆమోదించింది. నెక్స్ట్ క్వశ్చన్. దేవ సమాజంకి సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి. దీనిని శివనారాయణ అగ్నిహోత్రి 1827లో లాహోర్లో స్థాపించారు. ఇది మొదట నాస్తిక సంస్థగా ప్రారంభమైంది, కానీ తర్వాత దేవుడి ఉనికికి ప్రాధాన్యతనిచ్చే ఆస్తిక సంస్థగా మారింది. లంచాలు తీసుకోకపోవడం, మత్తు పదార్థాలకు మరియు మాంసాహారానికి దూరంగా ఉండటం వీరి ముఖ్య నియమాలు. పైన ఇచ్చిన వాక్యాల్లో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి. ఓన్లీ 1 and 3 ఆర్ కరెక్ట్ అండి. అగ్నిహోత్రి 1887లో లాహోర్ కేంద్రంగా దేవ సమాజం స్థాపించారు. లంచాలు తీసుకోకపోవడం, మత్తు పదార్థాలకు దూరంగా ఉండడం, మాంసాహారం తినకపోవడం వీరి ముఖ్య నియమాలు. ఇది మొదట ఆస్తిక సంస్థగా ప్రారంభమైంది, కానీ తర్వాత నాసిక సంస్థగా మారిందంటండి. ఇక్కడేమన్నారు? ఆపోజిట్ లో ఇచ్చారండి. ఫస్ట్ ఆస్తిక సంస్థగా మారింది, తర్వాత నాస్తిక సంస్థగా మారింది. ఫస్ట్ ఆస్తిక సంస్థగా ప్రారంభమై తర్వాత నాస్తిక సంస్థగా మారింది. అది కరెక్ట్. కానీ ఇక్కడేమన్నారు? ఫస్ట్ నాస్తిక సంస్థగా ప్రారంభమై తర్వాత ఆస్తిక సంస్థగా మారింది అన్నారు. రెండు ఆపోజిట్ లో ఉన్నాయి కాబట్టి ఇది రాంగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ది ఫాలోయింగ్ అండి. స్వామి విరజానంద, డబ్ల్యూడబ్ల్యూ హంటర్, నన్జీ జాన్, బాబా దయాల్ దాస్. నిరాంకారి ఉద్యమ స్థాపకుడు, స్వామి దయానంద సరస్వతికి వ్యతిరేకంగా కుట్ర చేసిన నర్తకి, స్వామి దయానంద సరస్వతి యొక్క ఆధ్యాత్మిక గురువు, ది ఇండియన్ ముసల్మాన్ పుస్తక రచయిత. ఆప్షన్ ఏ అండి. A3, B4, C2, D1. స్వామి విరజానంద అనే అతను దయానంద సరస్వతి యొక్క ఆధ్యాత్మిక గురువు. డబ్ల్యూడబ్ల్యూ హంటర్ అనే అతను ది ఇండియన్ ముసల్మాన్ అనే పుస్తకాన్ని రాశారు. నన్జీ జాన్ అనే అతను దయానంద సరస్వతికి కుట్ర పన్నిన నర్తకి. బాబా దయాల్ దాస్ అనే అతను నిరంకారి ఉద్యమ స్థాపకుడు. నెక్స్ట్ క్వశ్చన్. అలీగర్ మరియు దేవబంద్ ఉద్యమాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. అలీగర్ ఉద్యమం పాశ్చాత్య విద్యను మరియు బ్రిటిష్ వారికి విధేయతను ప్రోత్సహించగా, దేవబంద్ ఉద్యమం సాంప్రదాయ ఇస్లామిక్ విద్యను సమర్థించింది మరియు బ్రిటిష్ వ్యతిరేక వైఖరిని కొనసాగించింది. అలీగర్ ఉద్యమము మరియు దేవబంద్ ఉద్యమం రెండు భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనను తీవ్రంగా వ్యతిరేకించాయి.
పైన ఇచ్చిన వాక్యాల్లో ఏవి సరైనవి అంటే ఆప్షన్ ఏ అండి, ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్ అండి. స్టేట్మెంట్ ఎందుకు రంగు చూద్దాము. అలీగర్ ఉద్యమం పాశ్చాత్య విద్య ద్వారా ఉద్యోగాలు పొందాలని, బ్రిటిష్ వారికి విధేయులుగా ఉండాలని కోరింది. నెక్స్ట్, దేవబంద్ ఉద్యమం సాంప్రదాయ ఇస్లామిక్ విద్యను అందిస్తూ బ్రిటిష్ వ్యతిరేక వైఖరిని కొనసాగించింది. అలీగర్ ఉద్యమం కాంగ్రెస్ ను వ్యతిరేకించగా, దేవబంద్ ఉద్యమం కాంగ్రెస్ స్థాపనను పూర్తిగా స్వాగతించింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది సింగ్ సభ ఉద్యమం యొక్క ప్రాథమిక లక్ష్యాలను వివరిస్తుంది. ఆప్షన్ ఏ అండి, సిక్కు మత ప్రాచీన స్వచ్ఛతను తిరిగి పునరుద్ధరించడం మరియు సిక్కు యువతలో ఆధునిక పాశ్చాత్య విద్యను ప్రోత్సహించడం. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సింగ్ సభ ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యాలు కనుమరుగవుతున్న సిక్కు మత ప్రాచీన స్వచ్ఛతను తిరిగి పునరుద్ధరించడం మరియు సిక్కు యువతలో ఆధునిక పాశ్చాత్య విద్యను ప్రోత్సహించడం. ఇది పంజాబ్ ప్రాంతంలో ఆర్య సమాజాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. నెక్స్ట్ క్వశ్చన్, స్వామి దయానంద సరస్వతి యొక్క తాత్విక భావనలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆయన మాయ సిద్ధాంతాన్ని అంగీకరించారు మరియు దేవుడు, ఆత్మ, పదార్థం అన్ని ఒకటే అని నమ్మారు. ఆయన నియతి అంటే విధిని తిరస్కరించి కర్మ సిద్ధాంతాన్ని గట్టిగా సమర్థించారు. పైన ఇచ్చిన వాక్యాల్లో ఏవి సరైనవి అంటే ఆప్షన్ బి అండి, ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్. స్టేట్మెంట్ 1 ఎందుకు రాంగు అంటే ఆయన నియతిని తిరస్కరించి కర్మ సిద్ధాంతాన్ని గట్టిగా సమర్థించారు. ఆయన మాయ సిద్ధాంతాన్ని తిరస్కరించారు. దేవుడు, ఆత్మ, పదార్థం అనేవి వేర్వేరు అస్తిత్వాలని నమ్మారు. నెక్స్ట్ క్వశ్చన్, స్వామి దయానంద సరస్వతి ఇచ్చిన వేదాలకు తరలిపోండి అనే నినాదానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇది వేద కాలం నాటి ప్రాచీన సామాజిక పరిస్థితులకు మరియు జీవన విధానానికి పూర్తిగా తిరిగి వెళ్లాలని సూచించింది. వేదాలలోని స్వచ్ఛతను మరియు నిజమైన జ్ఞానాన్ని తిరిగి తీసుకురావడం దీని అర్థం. పైన ఇచ్చిన వాక్యాల్లో ఏవి సరైనవి అంటే ఆప్షన్ బి అండి, ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్. వేదకాలం నాటి పాత సామాజిక పరిస్థితులకు వెళ్ళడం కాదు, వేదాలలోని స్వచ్ఛతను, జ్ఞానాన్ని తిరిగి తీసుకురావడం దీని నిజమైన అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, దేవబంద్ ఉద్యమం నాయకులు యునైటెడ్ ఇండియన్ పేట్రియాటిక్ అసోసియేషన్ కు వ్యతిరేకంగా మతపరమైన డిగ్రీ లేదా ఫత్వా జారీ చేశారు. దేవబంద్ ఉద్యమం బ్రిటిష్ వ్యతిరేక వైఖరిని అవలంబించింది. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనను పూర్తిగా స్వాగతించింది మరియు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ యొక్క విధేయత విధానాలను తీవ్రంగా వ్యతిరేకించింది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్. దేవబంద్ నాయకులు యునైటెడ్ ఇండియన్ పేట్రియాటిక్ అసోసియేషన్ కు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేశారు. దేవబంద్ ఉద్యమం భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనను పూర్తిగా స్వాగతించింది మరియు బ్రిటిష్ పట్ల వ్యతిరేక వైఖరిని అవలంబించింది. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కాంగ్రెస్ ను వ్యతిరేకించడానికి స్థాపించబడిన సంస్థకే వీరు ఫత్వా జారీ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది చారిత్రక సంఘటనలు లేదా సంస్థల స్థాపనలను కాలక్రమానుసారంగా అమర్చండి. అమృత్సర్ లో సింగ్ సభ స్థాపన, మహాత్మా వర్గం ద్వారా కాంగ్రీ గురుకులం స్థాపన, శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ ఏర్పాటు, యునైటెడ్ ఇండియన్ పేట్రియాటిక్ అసోసియేషన్ స్థాపన. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 1, 4, 2, 3. అమృత్సర్ లో సింగ్ సభ 1873 సంవత్సరంలో స్థాపించబడింది. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ యునైటెడ్ ఇండియన్ పేట్రియాటిక్ అసోసియేషన్ ను 1888లో స్థాపించారు. ఆర్య సమాజంలోని మహాత్మా వర్గం 1902లో హరిద్వార్ లో కాంగ్రీలో గురుకులాన్ని స్థాపించింది. గురుద్వారాల నిర్వహణ కోసం హెచ్జిపిసిని నవంబర్ 1920లో స్థాపించారు. సో 1887, 1888, 1902, 1920. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. సో సరైన వచ్చేటప్పటికి ఆయన ప్రారంభంలో హిందువులు, ముస్లింలను భారతదేశం అనే అందమైన వధువుకు 2 కళ్ళ లాంటి వారిని వర్ణించారు. ఆయన బ్రిటిష్ పాలకుల మద్దతుతో 1875లో మహ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని స్థాపించారు. భారత జాతీయ కాంగ్రెస్ విధానాల ద్వారా కేవలం మెజారిటీ హిందువులకే ప్రయోజనం చేకూరుతుందని ఆయన భావించారు. సో ఏ, బి, డి దీస్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. స్టేట్మెంట్ సి మాత్రమే రాంగు. అది ఎందుకు రాంగు కూడా చూద్దాము. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మత గురువులపై గుడ్డి నమ్మకం ఉంచే పీరి మురిది విధానాన్ని ఆయన ఖండించారు, సమర్థించలేదండి. కానీ స్టేట్మెంట్ లో ఏమన్నారు, సమర్థించారన్నారు కాబట్టి అది రాంగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్,
దయానంద ఆంగ్లో వేదిక్ విద్యా సంస్థలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. మొట్టమొదటి డిఏవి పాఠశాలను 1886లో లాహోర్లో స్థాపించారు. భగత్ సింగ్ లాంటి ప్రసిద్ధ జాతీయవాదులు లాహోర్లోని డిఏవి పాఠశాలలలోనే చదువుకున్నారు. డిఏవి అంటే ఏంటండి? దయానంద్ ఆంగ్లో వేదిక్ విద్యా సంస్థ. సో 1 and 3 ఆర్ కరెక్ట్ అండి. స్టేట్మెంట్ 2 అనేది ఎందుకు రంగు అంటే స్వామి దయానంద సరస్వతి జ్ఞాపకార్థం మొట్టమొదటి ఈ దయానంద ఆంగ్లో వేదిక్ పాఠశాలను 1886లో పంజాబ్ లోని లాహోర్లోని స్థాపించారు. భగత్ సింగ్ లాంటి ఎందరో జాతీయవాదులు లాహోర్లోని డిఏవి పాఠశాలల్లోనే చదువుకున్నారు. సో లాలా హంసరాజ్ మొదటి డిఏవి పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా సేవలు అందించారు. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ది ఫాలోయింగ్ అండి. ఉద్యమాలు వాటి యొక్క సంస్థలకు సంబంధించి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. A4, B3, C2, D1. ఠాగూర్ సింగ్ సందవాలియా. ఠాగూర్ సింగ్ సందవాలియా అనేది సింగ్ సభ ఉద్యమం. మహమూద్ ఉల్ హసన్ అనేది దేవబంద్ ఉద్యమం లేదా జాతీయవాద దశకు సంబంధించింది. దర్బారా సింగ్ అనేది నిరంకారీ ఉద్యమం సంబంధించింది. పండిట్ దీన్ దయాల్ శర్మ అనేది భారత్ ధర్మ మహామండలికి సంబంధించింది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఠాగూర్ సింగ్ సంద్వాలియా 1873లో స్థాపించబడిన సింగ్ సభలో కీలక పాత్ర పోషించారు. మహమ్మద్ ఉల్ హసన్ దేవబంద్ ఉద్యమానికి నాయకత్వం వహించి జాతీయవాద రూపాన్ని ఇచ్చారు. బాబా దయాల్ దాస్ మరణాంతరం ఆయన కుమారుడు దర్బారా సింగ్ నిరంకారీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. పండిట్ దీన్ దయాల్ శర్మ భారత్ ధర్మ మహామండలి వ్యవస్థాపకుల్లో కీలక వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ ధర్మ మహామండలికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇది 1887లో హరిద్వార్ లో స్థాపించబడింది. ఇది విగ్రహారాధనను మరియు సాంప్రదాయ హిందూ ఆచారాలను బలవంతంగా సమర్థించిన సాంప్రదాయ సనాతన హిందూ మత పరిరక్షణ సంస్థ. క్రైస్తవ మిషనరీల ప్రభావం నుండి ప్రాచీన సనాతన హిందూ ధర్మాన్ని రక్షించడం దీని ప్రధాన లక్ష్యం. కానీ ఇది బ్రహ్మ సమాజం యొక్క సంస్కరణవాద ఆలోచనలను స్వాగతించింది. పైన ఇచ్చిన వాక్యాలలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ ఏ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. 1887లో హరిద్వార్ లో భారత్ ధర్మ మహామండలి స్థాపించబడింది. ఇది ఒక సాంప్రదాయ సనాతన హిందూ మత పరిరక్షణ సంస్థ. సాంప్రదాయ హిందూ ఆచారాలను బలంగా సమర్థించారు. ఆర్య సమాజము, బ్రహ్మ సమాజం వంటి సంస్కరణోద్యమాల నుండి సనాతన హిందూ ధర్మాన్ని రక్షించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. దీని యొక్క ఉద్దేశం అండి భారత్ ధర్మ మహామండలి యొక్క ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్, శిరోమణి అకాలీ దళ్ నేతృత్వంలోని సిక్కులకు మరియు ఆర్య సమాజానికి మధ్య తీవ్ర సైద్ధాంతిక మరియు భాషా విభేదాలుండేవి. పంజాబ్ లో ఆర్య సమాజం హిందీ వాడకాన్ని ప్రోత్సహించి పంజాబీని నిరుత్సాహపరచడాన్ని శిరోమణి అకాలీ దళ్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. అకాలీ దళ్ నేతృత్వంలోని సిక్కులకు మరియు ఆర్య సమాజానికి మధ్య తీవ్ర సైద్ధాంతిక మరియు భాషా విభేదాలుండేవి. ఆర్య సమాజం పంజాబ్ లో హిందీ వాడకాన్ని ప్రోత్సహించి పంజాబీ వాడకాన్ని నిరుత్సాహపరిచింది. ఈ విధానాన్ని శిరోమణి అకాలీ దళ్ తీవ్రంగా వ్యతిరేకించింది. నెక్స్ట్ క్వశ్చన్, సామాజిక మత సంస్కరణ ఉద్యమాల ప్రకారం క్రింది పదాలు మరియు వాటి అనుబంధ అర్థాల జతలను పరిశీలించండి. పీరి మురిది మత గురువులపై గుడ్డి నమ్మకం ఉంచడం. కల్చర్డ్ పార్టీ ఆంగ్ల మాధ్యమంలో పాశ్చాత్య సైన్స్ బోధనను సమర్థించిన వర్గం. ఆంగ్లో ప్రాచీన వేద సాహిత్యం మరియు భారతీయ సంస్కృతి. మోర్చాలు అకాలీలు నిర్వహించిన శాంతియుత ఆందోళనలు లేదా ఉద్యమాలు. పై వాటిలో ఎన్ని జతలు సరిగ్గా జతపరచబడ్డాయి అంటే ఆప్షన్ సి అండి. ఓన్లీ 3 మాత్రమే కరెక్ట్ అండి. పీరి మురిది అనగా మత గురువులపై గుడ్డి నమ్మకం ఉంచడం. కల్చర్డ్ పార్టీ ఆంగ్ల మాధ్యమంలో పాశ్చాత్య సైన్స్ బోధించే విధానాన్ని సమర్థించింది. అకాలీలు నిర్వహించిన శాంతియుత ఆందోళనలను మోర్చాలు అంటారండి. సో డిఏవిలో ఆంగ్లో అంటే పాశ్చాత్య ఆంగ్ల విద్య మరియు ఆధునిక సైన్స్ అని అర్థం అండి, ప్రాచీన వేద సాహిత్యం కాదు. డిఏవిలో ఆంగ్లో అంటే పాశ్చాత్య ఆంగ్ల విద్య మరియు ఆధునిక సైన్స్ అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, సిక్కు ఉద్యమాల సైద్ధాంతిక పునాదులకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి.
పంజాబ్ లో క్రైస్తవ మిషనరీలు బ్రహ్మ సమాజం మరియు ఆర్య సమాజం పెరుగుతున్న ప్రభావం నుండి సిక్కు మతాన్ని రక్షించడానికి ప్రతిచర్యగా సింగ్ సభ ఉద్యమం ఉద్భవించింది. 1920ల నాటి గురుద్వారా సంస్కరణ ఉద్యమం సింగ్ సభ యొక్క శాంతియుత పద్ధతులను తిరస్కరించింది మరియు ఉదాసీ మహంతులకు వ్యతిరేకంగా ప్రధానంగా హింసాత్మక సాయుధ పోరాటాలను అవలంబించింది. పైన ఇచ్చిన వాక్యాలలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ ఏ అండి, ఓన్లీ 1 మాత్రమే కరెక్ట్. స్టేట్మెంట్ ఎందుకు రంగు చూద్దాము. క్రైస్తవ మిషనరీలు బ్రహ్మ సమాజము ఆర్య సమాజము ప్రభావం నుండి సిక్కు మతాన్ని రక్షించడానికి సింగ్ సభ ఉద్యమం ఉద్భవించింది. స్టేట్మెంట్ ఎందుకు రంగు అంటే అకాలీలు గురుద్వారాలను స్వాధీనం చేసుకోవడానికి శాంతియుతమైన అహింసా మార్గంలో అనేక మోర్చాలు నిర్వహించారు. హింసాత్మక పోరాటాలు చేయలేదండి, శాంతియుతమైన అహింసా మార్గంలో అనేక మోర్చాలు నిర్వహించారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, స్వామి దయానంద సరస్వతి 1883లో దీపావళి రోజున అజ్మీర్ లో మరణించారు. జోధ్పూర్ మహారాజు జశ్వంత్ సింగ్ టు నైతిక ప్రవర్తనను ప్రశ్నించినందుకు కక్ష పెంచుకున్న నంజీ జాన్ అనే నర్తకి వంటవాడు జగన్నాథ్ కు లంచం ఇచ్చి పాలలో గాజు పెంకులు కలిపి ఇవ్వడం వల్ల ఆయన మరణించారంటండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్. ఎవరు? ఈ స్వామి దయానంద సరస్వతి 1883 అక్టోబర్ 30న దీపావళి రోజున అజ్మీర్ లో మరణించాడు. దానికి గల కారణం ఏంటి అంటే జోధ్పూర్ మహారాజు నైతిక ప్రవర్తనను దయానంద సరస్వతి ప్రశ్నించారు. కక్ష పెంచుకున్న ఆ నర్తకి వంటవాడికి లంచం ఇచ్చి పాలలో గాజు పెంకులు కలిపి ఇవ్వడంతో ఆయన పేగులు దెబ్బతిని మరణించారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది చారిత్రక పరిణామాలను కాలక్రమానుసారంగా అమర్చండి. లాహోర్ లో ఆర్య సమాజం యొక్క 10 సూత్రాల ఖరారు, ఆర్య సమాజం శుద్ధి కార్యక్రమాలు నిర్వహించిన మలబార్ లోని మోప్లా తిరుగుబాటు, లాహోర్ సింగ్ సభ స్థాపన, అమృత్సర్ లో ఖాల్సా కాలేజీ స్థాపన. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, 1, 3, 4, 2. ఆర్య సమాజం యొక్క 10 సూత్రాల 1877లో లాహోర్ లో తుది రూపుదిద్దుకున్నాయి. లాహోర్ లో సింగ్ సభను 1879లో మలబార్ ప్రాంతంలో జరిగిన మోప్లా తిరుగుబాటు సమయంలో శుద్ధి కార్యక్రమాల ద్వారా హిందూ మతంలోకి చేర్చుకున్నారు. సో కాలక్రమం వచ్చేటప్పటికి 1, 3, 4, 2 అండి. నెక్స్ట్ క్వశ్చన్, దేవబంద్ ఉద్యమానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. దీనిని సహరన్పూర్ జిల్లాలో మహమ్మద్ కాసిం నానోతవి మరియు రషీద్ మహమ్మద్ గంగోహి స్థాపించారు. ఈ ఉద్యమ మద్దతుదారుడైన షిబ్లీ నొమాని ఇస్లామిక్ విద్యను ఆంగ్ల మరియు యూరోపియన్ సైన్స్ తో అనుసంధానించడానికి 1894లో లక్నోలో నద్వతుల్ ఉలేమాను స్థాపించారు. పైన ఇచ్చిన వాక్యాలలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి, 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. 1886లో ఉత్తరప్రదేశ్ లోని సహరాన్పూర్ జిల్లాలో మహమ్మద్ కాసిం నానోతవి మరియు రషీద్ అహ్మద్ గంగోహి ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. దేవబంద్ ఉద్యమ మద్దతుదారుడైన షిబ్లీ నొమాని ఇస్లామిక్ విద్యతో పాటు ఆంగ్ల భాష మరియు యూరోపియన్ సైన్స్ నేర్చుకోవడానికి సమర్థించారు. 1894లో లక్నోలో నద్వతుల్ ఉలేమా అనే సంస్థను స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రదేశాలు అవి స్థాపించబడిన ఉద్యమాలు లేదా సంస్థలతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, A3, B4, C1, D2. గాజీపూర్ అనేది సైంటిఫిక్ సొసైటీ ఉద్యమానికి సంబంధించింది. ఖాదియన్ అనేది అహ్మదీయ ఉద్యమం సంబంధించింది. రావల్పిండి అనేది నిరంకారి ఉద్యమం సంబంధించింది. హరిద్వార్ అనేది భారత్ ధర్మ మహామండలికి సంబంధించింది. సైన్స్ గ్రంథాలను ఉర్దూలోకి అనువదించడానికి గాజీపూర్ లో సైంటిఫిక్ సొసైటీని స్థాపించారు. ఖాదియన్ పంజాబ్ లోని గురుదాస్పూర్ జిల్లా ఖాదియన్ లో అహ్మదీయ ఉద్యమం ప్రారంభమైంది. రావల్పిండి పంజాబ్ లోని రావల్పిండి కేంద్రంగా నిరంకారి ఉద్యమం ప్రారంభమైంది. హరిద్వార్ అనేది 1887లో హరిద్వార్ లో భారత్ ధర్మ మహామండలి స్థాపించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కార్యకలాపాలు మరియు అభిప్రాయాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. సరికానిది వచ్చేటప్పటికి ఆప్షన్ బి అండి, రిమైనింగ్ ఆర్ కరెక్ట్ అండి. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ కార్యకలాపాలకు సంబంధించి ఆధునిక పాశ్చాత్య గ్రంథాలను ఉర్దూలోకి అనువదించడానికి ఆయన సైంటిఫిక్ సొసైటీని స్థాపించారు. ముస్లిం సమాజంలో ఉన్న పర్దా పద్ధతిని మరియు బహుభార్యత్వాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఎవరు? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్.
1857 సిపాయిల తిరుగుబాటుకు గల కారణాలను విశ్లేషిస్తూ బ్రిటిష్ విధానాల లోపాలను ధైర్యంగా ప్రస్తావిస్తూ ఆయన అస్బాబ్ ఏ బగావత్ ఏ హింద్ రాశారు. సో ఆప్షన్ బి అనేది ఎందుకు రాంగు అంటే జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రభావాన్ని అడ్డుకోవడానికి ఆయన యునైటెడ్ ఇండియన్ పేట్రియాటిక్ అసోసియేషన్ ను బనారస్ రాజు శివప్రసాద్ తో కలిసి స్థాపించారండి, జోధ్పూర్ మహారాజుతో కాదు. నెక్స్ట్ క్వశ్చన్, అకాలీ ఉద్యమం అకాలీ ఉద్యమం యొక్క శాంతియుత ఆందోళనలు లేదా మోర్చాలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. 1921లో నంకానా సాహిబ్ గురుద్వారంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అకాలీలపై మహంత్ నరైన్ దాస్ కిరాయి మూకలు జరిపిన కాల్పుల వల్ల నంకానా సాహిబ్ ఉదంతం జరిగింది. ఈ ఉద్యమ కాలంలో జరిగిన ఇతర ప్రముఖ శాంతియుత ఆందోళనలు తోకటోకా మోర్చా మరియు గురు కా బాగ్ మోర్చా. పైన ఇచ్చిన వాక్యాల్లో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. 1921లో నంకానా సాహిబ్ గురుద్వారాలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అకాలీలపై మహంత్ కిరాయి మూకలు కాల్పులు జరిపారు. తోకటోకా మోర్చా మరియు గురు కా బాగ్ మోర్చా అనేవి ఈ ఉద్యమ కాలంలో జరిగిన ఇతర ప్రముఖ శాంతియుత ఆందోళనలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది గ్రంథాలు లేదా పుస్తకాలను వాటి సంబంధిత రచయితలతో జతపరచండి. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి, A3B4C2D1 A3B4C2D1. ఇక్కడ ఏమడిగారు, గ్రంథాలు లేదా పుస్తకాలు వాటి రచయితలతో అడిగారండి. ఋగ్వేదాది భాష్య భూమిక అనేది స్వామి దయానంద సరస్వతి సంబంధించింది. బరాహిన్ ఈ అహ్మదియా అనేది మీర్జా గులాం అహ్మద్ సంబంధించింది. ది ఇండియన్ ముసల్మాన్ అనేది W హంటర్ సంబంధించింది. దేవశాస్త్ర అనేది శివనారాయణ్ అగ్నిహోత్రికి సంబంధించింది. ఈ ఋగ్వేదాది భాష్య భూమిక అనేది వేదాలకు స్వామి దయానంద సరస్వతి రాసిన వ్యాఖ్యానాలకు ఇది ఉపోద్ఘాతం. బరాహిన్ ఈ అహ్మదియా అనేది 1880లో ప్రచురితమైన ఈ పుస్తకంలో మీర్జా గులాం అహ్మద్ తన సిద్ధాంతాలను పొందుపరిచారు. ది ఇండియన్ ముసల్మాన్ అనేది ఈ పుస్తకాన్ని W హంటర్ రాశారు. దేవశాస్త్ర దేవ సమాజం బోధనలన్నీ శివనారాయణ్ అగ్నిహోత్రికి చెందిన ఈ పుస్తకంలో సంకలనం చేయబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్, పంజాబ్ ప్రాంతంలో అహ్మదీయ ఉద్యమం ఆర్య సమాజంతో విస్తృతమైన సైద్ధాంతిక వాదోపవాదాలకు మరియు ఘర్షణలకు దిగింది. అహ్మదీయ ఉద్యమ స్థాపకుడైన మీర్జా గులాం అహ్మద్ ఆర్య సమాజ నాయకుడు పండిట్ లేక్ రామ్ తో తీవ్రమైన వాదోపవాదాలకు దిగారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. పంజాబ్ ప్రాంతంలో ఆర్య సమాజాన్ని అహ్మదీయ ఉద్యమం తీవ్రంగా వ్యతిరేకించింది మరియు ఆ సైద్ధాంతిక ఘర్షణ పడింది. అహ్మదీయ ఉద్యమ స్థాపకుడైన మీర్జా గులాం అహ్మద్ ఆర్య సమాజ నాయకులతో ముఖ్యంగా పండిట్ లేక్ రామ్ విస్తృతంగా సైద్ధాంతిక వాదోపవాదాలకు దిగారు. నెక్స్ట్ క్వశ్చన్, స్వామి దయానంద సరస్వతి యొక్క ప్రారంభ జీవితం మరియు ప్రతిపాదనలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. ఆయన గుజరాత్ లోని మోర్వి సంస్థానంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో మూల్ శంకర్ తివారీగా జన్మించాడు. ఎవరు? ఈ స్వామి దయానంద సరస్వతి. దేశ సమగ్రత కోసం హిందీని జాతీయ భాషగా స్వీకరించాలని ఆయన తొలిసారిగా ప్రతిపాదించారు. సో దీస్ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగు. ఎందుకు రాంగు అంటే ఈ స్వామి దయానంద సరస్వతి యొక్క అసలు పేరు మూల్ శంకర్ తివారీ అండి. మూల్ శంకర్ తివారీ గుజరాత్ లోని మోర్వి సంస్థానంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. దేశ సమగ్రత కోసం హిందీని జాతీయ భాషగా స్వీకరించాలని ఆయన తొలిసారిగా ప్రతిపాదించారు. పుట్టుక ఆధారంగా కాకుండా వృత్తి మరియు విద్య ఆధారంగా వర్ణ వ్యవస్థ ఉండాలని ఆయన వాదించారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, శుద్ధి ఉద్యమానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. బాగా గమనించాలి, ఇక్కడ సరైనది అడగలేదండి, సరికానిది అడిగారు. సో సరికానిది వచ్చేటప్పటికి ఆప్షన్ డి అండి, సరైనది వచ్చేటప్పటికి ABC. ఈ శుద్ధి ఉద్యమాన్ని అధికారికంగా విస్తృతమైన సంస్థాగత రూపంలో 1877లో లాహోర్ కేంద్రంగా ఆర్య సమాజం ప్రారంభించింది. ఈ ఉద్యమానికి స్వామి శ్రద్ధానంద, మహాత్మా మున్షీరామ్ విజ్ చురుకుగా నాయకత్వం వహించారు. ఇది హిందూ మతంలోకి మత మార్పిడి విధానాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి హిందూ సంస్థగా ఆర్య సమాజాన్ని నిలబెట్టింది. ఆప్షన్ డి ఎందుకు రాంగ్ అంటే 1921 మోప్లా తిరుగుబాటు సమయంలో బలవంతంగా
మత మార్పిడికి గురైన హిందువులను ఈ శుద్ధి కార్యక్రమాల ద్వారానే తిరిగి హిందూ మతంలోకి చేర్చుకున్నారు. సనాతన క్రైస్తవులను మార్చడం దీని లక్ష్యం కాదు. కానీ ఇక్కడేమన్నారు, క్రైస్తవులను విజయవంతంగా హిందూ మతంలోకి మార్చారన్నది ఇది రాంగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, స్వామి దయానంద సరస్వతి యొక్క ప్రారంభ జీవితానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆయన యొక్క అసలు పేరు మూల్ శంకర్ తివారీ మరియు ఆయన గుజరాతీలోని మోర్వి సంస్థానంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన 1845లో ఇల్లు వదిలి 15 ఏళ్ల పాటు సన్యాసిగా తిరిగి యోగాను అభ్యసించారు. పైన ఇచ్చిన వాక్యాల్లో సరైన వచ్చేటప్పటికి ఆప్షన్ సి అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండి. ఆయన యొక్క అసలు పేరు మూల్ శంకర్ తివారీ, గుజరాత్ లోని మోర్వి సంస్థానంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన 1845లో ఇల్లు వదిలి 15 ఏళ్ల పాటు సన్యాసిగా తిరిగి యోగాను అభ్యసించారటండి. 15 ఏళ్ల పాటు సన్యాసిగా తిరిగి యోగాను అభ్యసించారు. నెక్స్ట్ క్వశ్చన్, లాహోర్ లో ఖరారు చేయబడిన సూత్రాల ప్రకారం ఆర్య సమాజ్ యొక్క అక్షరార్థం ఏమిటి? లాహోర్ లో ఖరారు చేయబడిన సూత్రాల ప్రకారం ఆర్య సమాజ్ యొక్క అక్షరార్థం ఏమిటి అంటే ఆప్షన్ బి అండి. ఉన్నత నైతిక లక్షణాలు మరియు ప్రవర్తన కలిగిన వ్యక్తుల సామాజిక సమూహం లేదా సంఘము. ఆర్య అనగా ఉన్నత నైతిక లక్షణాలు కలిగిన వ్యక్తి అని, సమాజ్ అనగా ఒక సామాజిక సమూహం అని అర్థం. దీని ప్రకారం ఆర్య సమాజ్ అంటే ఉన్నత నైతిక ప్రవర్తన కలిగిన వ్యక్తుల సంఘం అని భావం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రచురణలు లేదా పత్రికలను వాటి సంబంధిత భాషలతో జతపరచండి. సత్యార్థ ప్రకాశు, తహదీబ్ ఉల్ అబ్లాక్, అభ్యుదయ, ది లీడర్. ఉర్దూ, ఆంగ్లం, హిందీ 1875లో ప్రచురితమైంది. హిందీ మదన్ మోహన్ మాలవ్య ద్వారా ప్రచురితమైంది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. A3B1C4D2. సత్యార్థ ప్రకాశ్ అనేది 1875లో హిందీలో రచించబడిన ఆర్య సమాజ ప్రాథమిక గ్రంథం. తహదీబ్ ఉల్ అబ్లాక్ అనేది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రారంభించిన ఉర్దూ పత్రిక. అభ్యుదయ అనేది మదన్ మోహన్ మాలవ్య నడిపిన హిందీ పత్రిక. ది లీడర్ అనేది మదన్ మోహన్ మాలవ్య ప్రారంభించిన ఆంగ్ల దినపత్రిక. నెక్స్ట్ క్వశ్చన్, పండిట్ మదన్ మోహన్ మాలవ్యను మహాత్మా గాంధీ కర్మయోగి అనే బిరుదుతో సత్కరించారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2015లో మరణాంతరం, ఎవరి మరణాంతరం? ఈ పండిత్ మదన్ మోహన్ మాలవ్య యొక్క మరణాంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేసింది. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ అండి. అసర్షన్ ఇస్ ద ఫాల్స్, రీజన్ ఇస్ ద కరెక్ట్. ఎందుకు అసర్షన్ అనేది ఫాల్స్ అంటే, పండిట్ మదన్ మోహన్ మాలవ్యను రవీంద్రనాథ్ ఠాగూర్ కర్మయోగి అని కీర్తించారు. మహాత్మా గాంధీ కాదండి. ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. సో గాంధీ ఆయనకు మహాయాన అనే బిరుదు ఇచ్చారు. ఎవరికి? మదన్ మోహన్ మాలవ్యకు. సో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2015లో దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, 19వ శతాబ్దంలో ఇస్లామిక్ ఉద్యమాలను పోలుస్తూ క్రింది వాక్యాలను పరిశీలించండి. దేవబంద్ ఉద్యమం ఖురాన్ మరియు హదీసుల స్వచ్ఛమైన బోధనలను ప్రచారం చేసే లక్ష్యంతో ప్రారంభమైన ఒక ఛాందసవాద ఇస్లామిక్ పునరుజ్జీవన ఉద్యమం. అహ్మదీయ ఉద్యమం ఇస్లాంలో ప్రారంభమైన ఒక ఉదారవాద మత సంస్కరణ ఉద్యమం. ఇది బ్రాహ్మ సమాజం తరహాలో మానవాళికి సార్వత్రిక మతం ఉండాలని వాదించింది. పైన ఇచ్చిన వాక్యాలలో ఏవి సరైనవి అంటే ఆప్షన్ సి అండి. బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. దేవబంద్ ఉద్యమం ఒక ఛాందసవాద ఇస్లామిక్ పునరుజ్జీవన ఉద్యమం మరియు ఖురాన్ హదీసుల స్వచ్ఛమైన బోధనలను ప్రచారం చేయడం దీని ఉద్దేశం. అహ్మదీయ ఉద్యమం బ్రహ్మ సమాజం తరహాలో ప్రారంభమైన ఒక ఉదారవాద మత సంస్కరణ ఉద్యమం. ఇది మత సంస్కరణ ఉద్యమం అండి. మానవాళికి సార్వత్రిక మతం ఉండాలని ఇది బోధించిందటండి. ఏదండి? ఈ అహ్మదీయ ఉద్యమం. నెక్స్ట్ క్వశ్చన్, సిక్కు సామాజిక మత ఉద్యమాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ సరైనది అడగలేదండి, సరికానిది అడిగారు. సో ఇన్కరెక్ట్ ఏదో చూడాలి. ఇన్కరెక్ట్ వచ్చేటప్పటికి ఆప్షన్ బి అండి. ఇన్కరెక్ట్ వచ్చేటప్పటికి ఆప్షన్ బి. సో ACDR కరెక్ట్. 1879లో ఏర్పడిన లాహోర్ సింగ్ సభ అమృత్సర్ శాఖ కంటే మరింత క్రియాశీలకంగా మరియు ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసింది. గురుద్వారాల నిర్వహణ కోసం నవంబర్ 1920లో శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ స్థాపించారు. గురుద్వారాల నిర్వహణ కోసం నవంబర్ 1920లో శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీని స్థాపించారు. 1922లో ఆమోదించబడిన
1925లో సవరించబడిన సిక్కు గురుద్వారాల చట్టం చారిత్రక గురుద్వారాల నిర్వహణ బాధ్యతను చట్టబద్ధంగా SGPCకి అప్పగించారు. ఈ SGPC అంటే ఏంటండి? శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్. సో ఆప్షన్ ABD ఆర్ కరెక్ట్, ఆప్షన్ ACD ఆర్ కరెక్ట్, బి అనేది రాంగు. సిక్కులలో విద్యాభివృద్ధి కోసం బ్రిటిష్ పాలకుల మద్దతు మరియు సహకారంతోనే 1892లో అమృత్సర్లో ఖాల్సా కాలేజీని స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వ్యక్తులు మరియు వారి ప్రారంభ లేదా ప్రముఖ అనుబంధాల జతలను పరిశీలించండి. శివనారాయణ అగ్నిహోత్రి బ్రహ్మ సమాజానికి సంబంధించిన వ్యక్తి, స్వామి శ్రద్ధానంద కల్చర్డ్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, రతన్ చంద్ నిరంకార ఉద్యమం సంబంధించింది, లాలా హన్సరాజ్ అనే అతను DAV పాఠశాలలను ప్రారంభించిన వ్యక్తి. పై వాటిలో ఎన్ని జతలు సరిగ్గా జతపరచబడ్డాయి అంటే ఆప్షన్ సి అండి. 3 pairs ఆర్ కరెక్ట్ అండి. ఒకటి మాత్రమే రంగు. అది ఎందుకు రంగు కూడా చూద్దాము. దేవ సంస్థాపకుడు శివనారాయణ అగ్నిహోత్రి మొదట 1875లో బ్రహ్మ సమాజంలో చురుకైన సభ్యుడు. రతన్ చంద్ నిరంకారీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. లాలా హన్సరాజ్ DAV పాఠశాలల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. సో ఆప్షన్ బి అనేది రాంగ్ అండి. ఇక్కడ ఎందుకు రాంగు అంటే రెండో పేరు అనేది స్వామి శ్రద్ధానంద మహాత్మా వర్గంకి నాయకత్వం వహించారండి, కల్చర్డ్ పార్టీకి కాదు. సో దిస్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ యొక్క క్రింది ఏ సాహిత్య రచనను ఆంగ్లంలో మహమ్మదన్ సోషల్ రిఫార్మర్ అని పిలిచారు? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ యొక్క క్రింది ఏ సాహిత్య రచనను ఆంగ్లంలో మహమ్మదన్ సోషల్ రిఫార్మర్ అని పిలిచారు అంటే ఆప్షన్ బి అండి, తహదీబ్ ఉల్ అబ్లాక్. ఈ సామాజిక సంస్కరణల ఆవశ్యకతను వివరిస్తూ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రారంభించిన ఉర్దూ పత్రిక ఏంటి అంటే తహదీబ్ ఉల్ అబ్లాక్. దీన్నే ఇంగ్లీష్ లో మహమ్మదీన్ సోషల్ రిఫార్మర్ అని కూడా అంటారు. అస్సాబ్ ఏ భగవత్ ఏ హింద్ అనేది 1857 సిపాయిల తిరుగుబాటు కారణాల గురించి ఆయన రాసిన పుస్తకం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన పంజాబీ సుబా ఉద్యమం సమయంలో శిరోమణి అకాలీ దళ్ మరియు ఆర్య సమాజం మధ్య సైద్ధాంతిక మరియు భాషా విభేదాలు మరింత స్పష్టంగా కనిపించాయి. పంజాబ్ లో ఆర్య సమాజం హిందీ వాడకాన్ని ప్రోత్సహించి పంజాబీని నిరుత్సాహపరచడాన్ని శిరోమణి అకాలీ దళ్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆప్షన్ ఏ కరెక్ట్ అండి. బోత్ అసర్షన్ అండ్ రీజన్ కరెక్ట్ అండి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంజాబీ మాట్లాడే రాష్ట్రం కోసం జరిగిన పంజాబీ సుబా ఉద్యమ సమయంలో ఈ విభేదాలు మరింత స్పష్టంగా కనిపించాయి. సో పంజాబ్ లో ఆర్య సమాజం హిందీ వాడకాన్ని ప్రోత్సహించి పంజాబీని నిరుత్సాహపరచడాన్ని శిరోమణి అకాలీ దళ్ తీవ్రంగా వ్యతిరేకించింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రారంభ సామాజిక మత సంస్థలకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. దేవ సమాజం నాస్తిక సంస్థగా ప్రారంభమైంది, కానీ తరువాత దేవుడి ఉనికికి ప్రాధాన్యతనిచ్చే ఆస్తిక ఉద్యమంగా రూపాంతరం చెందింది. భారత ధర్మ మహామండలి ప్రధానంగా క్రైస్తవ మిషనరీల ప్రభావం మరియు పాశ్చాత్య సంస్కృతి నుండి ప్రాచీన సనాతన హిందూ ధర్మాన్ని ఆచారాలను రక్షించడానికి స్థాపించబడింది. పైన ఇచ్చిన వాక్యాల్లో ఏవి సరైనవి అంటే ఆప్షన్ బి అండి. ఓన్లీ 2 మాత్రమే కరెక్ట్. స్టేట్మెంట్ 1 ఎందుకు రాంగో కూడా చూద్దాము. భారత్ ధర్మ మహామండలి పాశ్చాత్య సంస్కృతి క్రైస్తవ మిషనరీల ప్రభావం నుండి ప్రాచీన సనాతన హిందూ ధర్మాన్ని ఆచారాలను రక్షించడం ప్రధాన ఉద్దేశం స్థాపించబడింది. దేవ సమాజం మొదట ఆస్తిక సంస్థగా ప్రారంభమైంది, కానీ తర్వాత దేవుడి ఉనికికి పూర్తిగా తిరస్కరించి నాస్తిక సంస్థగా మారింది. 50 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.